పోలీసు వాళ్ళకి చెప్తా రోకండి ఎక్కిద్దాంటది కుదా నేనేం కూడా మాట్లాడలే. నేనేం చెప్తున్నా నేనేం చెప్తున్నా నువ్వు చచ్చిపోయేంత బాధ ఏమొచ్చింది? ఈ అన్నున్నాడని మర్చిపోయినవేంది? నీకు పుట్టిల్లు లేదా? నేను లేనా? అదినే లేదా? మేము ఆదికి రాలేమా? వీడికి ఎందుకు వచ్చినవే పిల్లగాళ్ళని తోలుకొని? గిల్ల ముఖం చూసన్నా కానీ నీకేమనిపించలేదా? చచ్చిపోయేంత బాధ ఏమొచ్చింది నీకు? అవురా మా మామ గుర్తుకు రాలేడా మీకు? మీకన్నా అమ్మని తోలుకొని మన ఇంటికి రావద్దా? ఇంటికి వేయడం కానీ అత్తమ్మ అన్నం పెట్టమంటే పెట్టలే, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. ఏం గులుగుతున్నావు? అందులోనే గులిగేది గులుగుతున్నావు బాగా. అంతున్నదాని మీద ఆపని ఉంటాయి, పోయేటప్పుడు ఆపలేవు. మరి ఇప్పుడు నాకు బాగా చెప్పిన పోను వెంబడా నువ్వు కూడా ఆపితే ఆగనిస్తావా? ముక్కడి కూరుకోకుండా పోరగాళ్ళు రేపటి పెట్టుకొని వచ్చింది. అత్తన పోరగాళ్ళు గింతనన్న ముక్కడి పెట్టబోతి ఉండు అని అనపోతి మీరు పోరగాళ్ళు ఏడ్చుకుంటే ఎక్కడ వైరో ఏమో. మా ఏడ్చినవుతాయి పో సపరేట్ ఆధారపడిన ఎక్కడ వేరే లెక్కచ్చుకపో. ఎటు పోతారు? లేదా అత్తగారి ఇల్లు అక్కడ పోతారు. నా ఎక్కడ ఏమేడ్చుడు పో. ఏమైంది అమ్మి? ఎటు పోయినవే? అచ్చి నువ్వు పోయినవి ఏమైంది? నువ్వు హైదరాబాద్ పోతే ఏమైందిరా? అసలేంది పోడు ఏమైంది? ఎందుకు ఎటువైంది? చెల్లెటువైంది? ఇప్పుడు చచ్చిపోతున్నాను వేయింది అక్కడ. నీకు బుద్ధి లేదా గీతానన్న? నేను కొట్టి చూపాను. నువ్వు పెట్టిపోతావు ఇప్పుడు కొడితే వాళ్ళకు అన్నం వేస్తారా పోయి తింటారు పిల్లలు. ఓపికతో ఉండాలి కానీ అయినా చేసిండాలి. నువ్వు పిల్లల పానాలు తీస్తావే. పిల్లల మొక్కమనే చూసుకోవాలి. మీకు ఇట్లా వేయద్దు. నమస్తే గణపతి బాగానా? ఏం సంగతి? ఏమో లొల్లైందట. పొల్లు పొల్లు కొట్టుడాట తిట్టుడాట ఇలా చచ్చిపోతున్నాను వేయింది. గట్టెట్లా ఇంత పెద్ద ఎరిగిరు పిల్లలు అవతామ ఏమైంది? హైదరాబాద్ ఓంగా చూసి పట్టుకే బిడ్డ బతికి బట్టగట్టి తోలుకొని వచ్చిండు. అట్టిగా పిల్లల్ని చంపుతుండే అది గంగర కలుతుండే. పొలగల మొక్కమని చూసి పొట్టుడు బంద్ చేస్తలే పొట్టయితే వేయాలి. అవక ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలా కానీ గట్లా చచ్చిపోవడానికి పోతావా? గట్లా బాధపడద్దు, గట్లా భయపడద్దు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. వాళ్ళు చూడు ఎట్లున్నారు చిన్న పిల్లలు పాపం. ఆటోలు ఎక్కి అన్నా ఏనోరా అది పోతారు కానీ ఏ పోటీ గారా సిందర్ గారికి జల్దీ చెప్పడానికి అది ఫోన్ చేసి సీనియర్ ఫోన్ చేయి. సరే రైట్ అక్కడ ఉండు. బాగా దూరం ఉన్నా ఆటో దిగచ్చు. అర్థమైతలేదు దానికి చెప్పు. అర్థమైతలేదు ఎందుకు అర్థం కాదు? అదన్నా చిన్న పోరా నువ్వు కొట్ట పట్టుక కదా అది నా ఇంటికి అది నా మాట ఇంటలేదు అత్తమ్మా. ఎందుకు ఇంటలేదు? ఎందుకు ఇంటలేదు? అది నీ అక్కని చూడాలి, నిన్ను చూడాలి. ఎందుకు గోస ఉంచుకుంటున్నావు? ఏమిటి గోస ఉంచుకుంటున్నావు? కాదు అక్క గురించి మాట్లాడదు. ఇప్పుడు పట్టుకొని వచ్చిన ఇద్దరు పోరగాలను పట్టుకొని బావిలో దునుకుతే నా కొడుకట్ల హైదరాబాద్ పోంగా పడే వరకాలు అందుకున్నాడు. అడుగు అక్క గురించి మాట్లాడే కానీ నువ్వు బయట బాగా మాట్లాడుతున్నావు. మర్యాద ఇచ్చి మాట్లాడినప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చెప్తా రోకండి ఎక్కిద్దాంటది కుదా
నేను ఎప్పుడు అన్నా అరే, కూసో. అన్నా నేను ఎవరు కూడా మాట్లాడలే. నేనేం చెప్తున్నా నీకు? నేనేం చెప్తున్నా నువ్వు కూసో. బాయలో దుంకుతా ఏమనుకుంటున్నాను? ఒక్కసారి పోలీసు వాళ్ళని పిలిపించి రోగాలు ఎక్కితే వెళ్తుంది. అవునమ్మా, నీకన్నా కొద్దిగా ఆలోచన ఉండదా? ఇంట్లో ఆడిబిడ్డ కాదా? ఏమన్నా అదే ఏమన్నా ఎట్లా పోతుంది? ఎట్లా బాయలో దుంకుతుంది? టైం మీద గణపతి గారు అక్కడ పోకపోతే ముగ్గురు పానాలు విక్తుండే. ఇప్పుడు ఇవాళ పానాలతో వచ్చిందంటే నీ అదృష్టం. ఆయన టైం మీద అక్కడ ఉంటాడు, దేవుడు అనేటోడు ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చిండు. లేకపోతే ఎట్లుంటుండే చెప్పు? బాగా తాగుడు కొట్టుడు బాగా అలవాటు అయిపోయింది నీకు. ఏమన్నా నువ్వన్నా ఆడోళ్ళకు శత్రువు అన్నట్టు నువ్వన్నా కొద్దిగా చూడద్దు ఆడిపిడను తమ్మునికి సపోర్ట్ అన్నట. ఎందుకన్నా అమ్మా, నీకు అంటే కోపం వస్తాయి గాని నువ్వు కూడా ఒక ఇంత ఆడిబిడ్డవే. నువ్వు కూడా ఇంటికి ఒక కోడలుగా పోయినావు నువ్వు. కోపం వస్తాయి కావచ్చు నీకు. ఎట్లా చేయొద్దు లత. ఒకసారి పో కలుపు. క్షమించే నన్ను క్షమించి చిన్నరి పో అమ్మని కలుపు, డాడీ కలుపు. బట్టలు క్షమించి నాకు ఇట్లా అవుతుందని అనుకోలేము, ఇట్లా చేస్తామని అనుకోలేము. ఇక నన్ను నా బిడ్డని మంచిగా చూసుకోండి. నేను నమ్మించిన నా పోరగాళ్ళని మంచిగా చూసుకున్న బిడ్డని మంచిగా చూసుకోండి. ఇక తెలుగు చేసిన సాగుడు బంద్ చేయి తిరుపతి. కొద్దిగా తప్పైంది, తెలుగు పని చేసుకో మంచిగా. తప్పైంది, తెలుగు చేస్తా. ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు. పిల్లగాళ్ళ ముఖం చూడు కొద్దిగా. మీరు చూడాలమ్మా. నువ్వు కూడా ఒక ఇంటికి పోయినావు. నువ్వు కూడా ఒక కోడలు. అన్న ఇసంటి తప్పు ఇక జరగనియమన్నా. మా ఇంటి ఆడపిల్ల గణపతి బావని కలుపు ఒకసారి. బావని కలుపు. పెట్టుకోకు. ఏ తిరుపతి లే ఒకసారి కలుసు గారు. గట్టిగా అనవసరంగా కొంపలారిపోయి పనులు చేసుకోవద్దు, అర్థమైందా? లేదన్నా పనులు చేసుకోవాలి. తాగుడు బంద్ చేయి, మంచిగా ఉండు. పిల్లల ముఖం ముఖం చూడు. పిల్లలు చూడకు అంతే. చిన్న పిల్లగాళ్ళు ఏం చేసుకోవాలా? అట్టిగా గంగల కాల్చు. ఎలా నా కొడుకు చూడకపోతే ముగ్గురు జీవనాలు పోవు. గణపతి లేకపోతే ఎట్లా పరిస్థితి ఈరోజు? తప్పైందన్న సారీ. మరి నీ పెండ్లము నీ పిల్లలు ఆగుతుండని ఇయ్యాల